చెప్తారు. బట్ యు ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. మీరే ప్రజాస్వామ్యానికి పునాది. మనం కనుక ఒకవేళ సర్పంచ్ అయిపోయినాం కాబట్టి మనం కూడా పొద్దున టోపీ వచ్చింది, అద్దాలు వచ్చినాయి, లేకపోతే మనం కూడా ఒక నియంత లెక్క అయిపోయినాం అన్నట్టయితే మనం కూడా ఎవరితో చర్చ చేయవలసిన అవసరం లేదు, పక్కంతో వాంతో వీంతో మాట్లాడవలసిన అవసరం లేదు, గ్రామసభ పిలవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి, ఒక నియంతృత్వ ధోరణికి వచ్చినట్టయితే మనం ప్రజాస్వామ్యాన్ని ఆ స్టేజ్లోనే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. మనం చేస్తే మన ఎమ్మెల్యే చేస్తాడు, మన ఎమ్మెల్యే చేస్తే ఎంపీ చేస్తాడు, ఎంపీ చేస్తే ముఖ్యమంత్రి చేస్తాడు. మొత్తం వ్యవస్థ ఒక నియంతృత్వ వ్యవస్థ అవుతుంది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే తప్పనిసరిగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. చాలామందికి బాధ, మనమంతా వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని లోబడి మనము ఈ సమాజంలో పౌరులుగా ఉంటాం, కానీ రాజ్యాంగం గురించి తెలియదు. మీరు నాకు ఇంతకుముందు ఒక సోదరుడు ఎవరు చెప్పినారు, నేను మైక్ పెడతా వచ్చిన స్కీమ్స్ అన్నీ అనౌన్స్ చేస్తా అని చెప్పింది, ఎవరు చెప్పినారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లాగే మీరు రాజ్యాంగం గురించి చెప్పండి. చాలామంది పౌరులకు వాడికి ఉన్న హక్కులు తెలియవు, వాడికి ఉన్న బాధ్యతలు తెలియవు. వాడికి చిన్న లిటిగేషన్ సమస్య వస్తే పైరవేకారులను లేకపోతే మధ్య దళారులను పట్టుకొని తిరిగేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులను చూస్తాం. సో కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఇవ్వండి వాళ్లకు. సమాజంలో వాళ్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఏ రకంగా ఉందనే ఒక అంశాన్ని కూడా దయచేసి తెలియజేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను పర్యావరణం. మనం ఎన్నడూ మహబూబ్నగర్లో ఎన్ఎంసీ నన్ను ఇక్కడే ఉన్నాడు, మహబూబ్నగర్ శాసనసభ్యుడు, మహబూబ్నగర్ టౌన్లోనో మహబూబ్నగర్ చుట్టుపక్కలనో వరదలు వచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు చూడలా. వరంగల్ టౌన్లో వరదలు వస్తున్న పరిస్థితి ఇవాళ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా ఆర్ టు ద వరల్డ్, టు ద హ్యుమానిటీ. మొత్తం ప్రమాదం ఏంటి అంటే పర్యావరణం. కేసీఆర్ గారు మహానుభావుడు, ఆయన ఏం ఆలోచించిండ్రు, అద్భుతంగా ఆలోచించిండ్రు. ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలని చెప్పని చెట్లు పెట్టించిండు, పర్యావరణం హరితహారం పెంచాలని చెప్పని. మనిషి బతకడమే కాదు చావులో కూడా గౌరవం ఉండాలని చెప్పని కేంద్ర ప్రభుత్వ మన్రేగా నిధులను వాడుకుంటైనా సరే వైకుంఠధామాలన్నీ కూడా నిర్మించినారు, ట్రాక్టర్లు. ఇట్లా దాన్ని ఇంకా కూడా మనం ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి ఎట్లా తీసుకెళ్తాము, పర్యావరణాన్ని ఎట్లా కాపాడగలుగుతాము, ఇంకా మౌలిక సదుపాయాలు గ్రామంలో ఎట్లా పెంచగలుగుతాం అనేటువంటిది. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, టీచర్ కానీ డాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ ఆల్ ఆర్ అండర్ యూ. మీకే డైరెక్ట్ రిపోర్టింగ్. టీచర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే, పిహెచ్సిలో డాక్టర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే, రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకపోతే అడిగే బాధ్యత మీదే, రేషన్ డీలర్ గాడు ఏమైనా ఆగమాగం చేస్తే వాడిని గల్లబట్టి అడిగే బాధ్యత మీదే. కాబట్టి సర్వ హక్కులు మీకు ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా మీకు ఇచ్చింది. కాబట్టి వాటిని ఏ రకమైనటువంటి ఒక ఆత్మ న్యూనతాభావంతో కాకుండా ఆత్మస్థైర్యంతో గౌరవంతో కనుక మీరు నిలబడినట్టయితే తప్పనిసరిగా మీ కుర్చీకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. చివరికి ఇంకొక పాయింట్,